90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి తగిలితే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దాంతోపాటు ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ జనరల్గా ఎలాంటి రెమెడీ పరిహారాలు పాటించాలి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే సింహరాశి వారికి నరదృష్టి తగిలే అవకాశం ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఎలా ఐడెంటిఫై చేయాలి? రెమెడీ ఏమైనా ఉంటుందా? తప్పకుండా అండి. ముఖ్యంగా మనం మాట్లాడుకునే అంశము సింహరాశి, తరువాత నరదృష్టి, దానివల్ల వచ్చేటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయి. ఇక్కడ రాశికి తరువాత నరదృష్టికి సంబంధం ఏమిటని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్క నక్షత్రానికి డిఫాల్ట్గా కొన్ని వారి యొక్క శక్తి సామర్థ్యాలు నిర్ణయించబడతాయి, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు నిర్ణయించబడతాయి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి ఉంటుంది. ఎప్పుడైతే నరదృష్టి అనేది ఎఫెక్ట్ అవుతుందో, ఉదాహరణకి నరదృష్టిలో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా నేను చెప్పానండి, అది మళ్ళీ చెప్తాను ఇప్పుడు. ఆ నరదృష్టి ఎప్పుడైతే సోకుతుందో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఆరోగ్య సమస్యల కింద ఎఫెక్ట్ అవుతుంది. అయితే నరదృష్టి అనేటువంటిది ఒక రకం కాదండి, 5 రకాలుగా దాన్ని విభజించారు. ముఖ్యంగా మొదటిది సామాన్యమైనటువంటి దృష్టి. అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్కి కానీ లేదా అందంగా రెడీ అయినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న 10 మంది యొక్క దృష్టి పడినప్పుడు కానీ అట్రాక్షన్గా కనిపించినప్పుడు ఆ యొక్క సామాన్యమైన నరదృష్టి అనేటువంటిది పడుతుంది. దీనివల్ల వికారము లేదా వామిటింగ్స్ అవ్వడము, తలనొప్పి, మైగ్రేన్స్ ఆడవాళ్ళకి, తరువాత ఆకలి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని జనరల్గానే డైలీ చేసుకునేటువంటి దేవతార్చన వల్ల, భగవద్ ఆరాధన వల్ల, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ విల్ పవర్ వల్ల, ప్లానెట్స్ యొక్క చేంజ్ వల్ల దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఓకే, అయితే ఇక రెండవది చాలా తీవ్రమైనది, ముఖ్యమైనది మహానరదృష్టి అండి. ఈ మహానరదృష్టి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకి యాక్సిడెంట్స్ అవ్వడము, రక్తం కళ్ళ చూడడము, మా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మరణం చెందడము, మృత్యుదేవత ఎవరో ఒకరిని ఏ కారణం లేకుండా తీసుకెళ్ళిపోవడము, ఇంట్లో ఎప్పుడూ అశాంతే. ఒక ఇల్లు కడతారండి, అందంగా చాలా నీట్గా కడదామని అనుకుంటూ ఉంటారు, కడతారు, ఫౌండేషన్ వేస్తారు, ఒక అంతస్తు కడతారు, 2వ అంతస్తు కట్టేటప్పటికి డబ్బులు ఆగిపోతాయి, అర్ధాంతరంగా ఇల్లు మధ్యలో ఆగిపోతుంది. ఇంటికి సంబంధించి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి చెప్పాలంటే నాగరాజు గారు, ఈ మహానరదృష్టి పడిన తర్వాత ఆరోగ్య సమస్యలు, ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో అది ఎందుకు కారణం వచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు. టెస్టులకి విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది మహానరదృష్టి యొక్క ప్రభావం అండి. అయితే ఇక మూడవది సంభోగ దృష్టి. అంటే ఎప్పుడైతే ఒక భార్యాభర్తలు చాలా పవిత్రంగా ప్రేమ అన్యోన్యతలతో ఉంటారో, వారిద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి యొక్క దృష్టి కనుక వాళ్ళ మీద పడి, ఆ యొక్క మోహ చూపులు కనుక ఏమైనా పడ్డాయి అనుకోండి, దానివల్ల ఈ యొక్క సంభోగ దృష్టి వల్ల అక్రమ సంబంధాలకి దారితీస్తుంది. ఇంకా చెప్పాలి అనుకుంటే ఆ యొక్క సంభోగ దృష్టి వల్లనే ఈ పెళ్లి చేసుకున్నటువంటి దంపతులిద్దరూ కూడా విడిపోతారు, డైవర్స్ వస్తుంది. లేకపోతే ఈ యొక్క అనుమానాలు, సందేహాలు, భార్యని భర్త సరిగ్గా పట్టించుకోకపోవడము, ఇంతకు ముందులాగా సరిగ్గా ఉండకపోవడము. సో ఇవన్నీ కూడా సంభోగ దృష్టి వల్ల కలిగినటువంటి దృష్టి. ఇది ఈ యొక్క పెళ్ళైనటువంటి వాళ్ళ మీద తీవ్రంగా పడుతుంది. వాళ్ళకి ప్రేమికులైనా ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్ని ఇబ్బంది పెట్టేటువంటిది సంభోగ దృష్టి. అయితే ఇంక 4వది సంతాన దృష్టి అని ఉంటుందండి. ఈ సంతాన దృష్టి అంటే మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఇంట్లోనూ చంటి పిల్లలు అర్ధాంతరంగా మధ్యలో లేచి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఊరికనే. తరువాత వాళ్ళకి ఆకలి వేయదు, నిద్ర పట్టదు, తినరు, మాట వినరు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే కడుపులో బాగాలేక వాళ్ళకి మోషన్స్ అవ్వడము, జ్వరం పట్టడము, లేకపోతే ఏది తినాలనిపించదు, చిక్కిపోతుంటారు, పేల మొహం వేసేస్తారు, అదో రకంగా అయిపోతారు, వర్చస్సు తగ్గిపోతుంది పిల్లల విషయంలో. సో అది సంతాన దృష్టి. ఇంకా చెప్పాలంటే చాలామంది పిల్లలు ఈ సంతాన దృష్టి పడడం వల్ల చనిపోతారు కూడా అండి. ఎప్పుడైతే ఒక లేడీ ప్రెగ్నెన్సీలో ఉంటుందో, కన్సీవ్ అయిన తర్వాత నుంచి డెలివరీ అయ్యేలోపు సంతాన దృష్టి కనుక పడింది అని అంటే సంతానం నిలబడదు. ఖచ్చితంగా అండి, సంతానం నిలబడట్లేదు, వంశోద్ధారకుడు రావట్లేదు, సంతాన దోషం ఉందా అనుకుంటే సంతాన దోషంతో పాటు ఈ సంతాన దృష్టి పడకుండా చూసుకోవాలి. అందుకనే ప్రెగ్నెంట్ లేడీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి, బయటికి రాకుండా. అది తరువాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది. ఈ సూక్ష్మ నరదృష్టి అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో ఉండేటువంటి తన ఫ్రెండ్స్, తన యొక్క ఫ్యామిలీ, తన సపోర్టర్స్, తన గైడర్స్ వాళ్ళే కూర్చోబెట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది చేయకు, పడిపోతావు, ఇప్పుడు దాకా ఎవరు ఆ ప్రయత్నాన్ని చేయలేదు, ఎవరు ఆ బిజినెస్ చేయలేదు, నువ్వు వెళ్ళావంటే అప్పుల పాలైపోతావు, ఓడిపోతావు, కింద పడిపోతావు, జాగ్రత్త,
చనిపోతాయేమో, ఎందుకు వచ్చింది కూడా వదిలే, అంటే అంటే ఇలాంటి జాగ్రత్త అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం చూస్తే నాగరాజు గారు తల్లిదండ్రులు చెప్పేటువంటి జాగ్రత్తకి, బయట వాళ్ళు ఇలాంటి వాళ్ళు సూక్ష్మ నరదృష్టి పెట్టేటువంటి జాగ్రత్తకి ఒక మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుందండి. దానికి దీనికి మనం డిఫరెన్స్ కనిపెట్టాలంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయము. ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి తగులుతుందో వాళ్ళంతట వాళ్ళే ప్రయత్నపూర్వకంగా వాళ్ళ చేసే పనుల్ని ఆపేసుకుంటారు. భయంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇంకా చెప్పాలంటే ఓవర్ థింకింగ్ ప్రాబ్లము, డిప్రెషను, ఇంకేమీ చేయలేరు. ఆ పని అక్కడితో ఆగిపోయినట్టు ఇంకా ముందుకు వెళ్ళదు. అది సూక్ష్మ నరదృష్టి. అది కూడా చాలా ప్రమాదకరమైనది, స్లో పాయిజన్ లాంటిదండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశము సింహరాశి వాళ్ళ గురించి. ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి? అంటే వాళ్ళకి నరదృష్టి ఉంది అని ఎలా తెలుస్తుంది? ఉంటే వాళ్ళకి ఎలాంటి నరదృష్టి ఉంటుంది? ఇక్కడ సింహరాశి వాళ్ళు చూస్తే జనరల్గానే చాలా రాయల్ పీపుల్ అండి. సో వీళ్ళకి మహా నరదృష్టి తగిలే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్స్, ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి వాహన యోగాలు అవన్నీ ఉంటాయండి. దాంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. అష్టమస్య ప్రాణ సంకట అంటారు. సో దీనివల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే గృహయోగాలు మధ్యలో ఆగిపోవడము, శుభకార్యాలు అంటే పెళ్ళి కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నప్పుడు అది మధ్యలో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోవడము, లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు. అష్టమస్య ప్రాణ సంకటహర ఎందుచేత అన్నానంటే నాగరాజు గారు, అష్టమ స్థానంలో ఏమున్నా, అష్టమ స్థానం ఏం చెప్తుందండి? సడన్ చేంజెస్. సో ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఆ శని యొక్క దృష్టి పడుతుందో సడన్గా మొత్తం అన్నీ మారిపోతాయి. సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. చిన్న సమస్య కాస్త పెద్ద మేజర్గా అయిపోతుంది. ఆపరేషన్లు అంటారు, ఏదో అంటారు, మొత్తం డబ్బులన్నీ అయిపోతాయి. తరువాత అప్పుల పాలు అయిపోతారు. వీళ్ళు ఎప్పుడో ఏదో తీసుకున్నటువంటి అప్పు ఇప్పుడు బయటపడుతుంది. దానికి ఇంత వడ్డీ వేస్తారు, లేదా బ్యాంకులోనూ ఫైన్స్, పనిష్మెంట్లు, గవర్నమెంట్ పెనాల్టీస్ ఇవన్నీ పడతాయి. అసలు కారణం లేకుండానే వీళ్ళు ఏదో లిటిగేషన్ ఇరుక్కుంటారు. అప్పటిదాకా అద్భుతంగా బ్రతికినటువంటి వీళ్ళు సింహరాశి వాళ్ళు అంత రాయల్ పీపుల్ అవమానపడుతూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి, పాపులారిటీ తగ్గిపోతుంది. ఈ మహానరదృష్టి దానివల్ల సింహరాశి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రత్యంగిర హోమం చేయించాలి. ఎందుచేత అంటే ఎప్పుడైతే నరదృష్టి సోకుతుందో నాగరాజు గారు, సింహరాశి వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా కేవలం 2 రోజుల నుంచి 10 రోజుల లోపలనే దాని ప్రభావం చూపిస్తుంది. ఎలా ఉంటుంది సార్? అంటే వీళ్ళకి దృష్టి సోకినప్పుడు ఎలాంటి చేంజెస్ చూస్తుంటారు వీళ్ళకి అప్పటిదాకా సింహరాశి వాళ్ళు చాలా యాక్టివ్ పీపుల్ అండి, చాలా ఎక్స్ట్రీమ్ ఆవేశపరుడు. ఏ పనైనా సాహసంగా చేయాలంటే సింహరాశి వాళ్ళే చేయాలి. ఎప్పుడైతే మహానరదృష్టి సోకుతుందో సింహరాశి వాళ్ళు పీలగా అయిపోతారు, అంటే భయకంపితులు అయిపోతారు. వాళ్ళు ఏ పని చేయలేరు, ఉత్సాహంగా చేయలేరు, బయటికి రాలేరు, ఏ పని చేయబుద్ధి అవ్వదు, పూజలు కూడా చేసుకోవాలనిపించదు, ఆకలి వేయదు, నిద్ర పట్టదు, పీడకలలు రావడం. అష్టమ స్థానం కాబట్టి మహానరదృష్టి సోకిన తర్వాత పీడకలలు రావడము, కళల్లో భయానికి సంబంధించిన అంశాలు కనబడము, తరువాత ఆరోగ్య సమస్యలు ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే అప్పుల వాళ్ళు, బయట వాళ్ళు అందరూ వీళ్ళని వేధించేటువంటి మాటలతో తోలనాడడము. సో వీళ్ళ మీద వీళ్ళకే కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. సింహరాశి వాళ్ళు జనరల్గా చాలా కాన్ఫిడెంట్ పీపుల్ అండి. సో వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, విపరీతమైన ఖర్చులు అయిపోతాయి. ఈ మహానరదృష్టి సోకిన తర్వాత సింహరాశి వాళ్ళకి రూపాయి కూడా చేతిలో నిలబడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ మహానరదృష్టి వల్ల జరిగేటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్పే మాటలన్నీ మీ జీవితానికి కనెక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ దృష్టి సోకుతుందో చాలా తక్కువ పీరియడ్లోనే వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుందండి. వీళ్ళు పరిహారం చేసుకునేంత వరకు అది అలా ఎఫెక్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీళ్ళ జాతకం ఎంత బాగున్నప్పటికీ గోచారంలో ఇప్పుడు జనరల్గా చూస్తే సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలోకి రాబోతున్నాడు అక్టోబర్ తర్వాత. అప్పుడు విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటారు. అంటే ఎప్పుడైతే గురుబలం లేదో మంత్కి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంది వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్లానెట్స్ చేంజ్ అనేది వాళ్ళలో ఉండే విల్ పవర్ని, శారీరక సామర్థ్యాన్ని నిర్ణయిస్తుందండి. బయట వచ్చేటువంటి నరదృష్టి ఆ సామర్థ్యాలకు అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. దానివల్ల వీళ్ళ యొక్క వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు నిర్ణయించబడతాయి. ఏ మంత్ నుంచి, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే మంత్లో ఎలా ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ముఖ్యంగా జనవరి టు మార్చ్ దాకా సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి ఈ సింహరాశి వాళ్ళకి. దీనివల్ల వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళే చెడగొడుతూ ఉంటారు. వీళ్ళు ఒక రాంగ్ డిసిజన్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. తీసుకుని ఇబ్బంది పడేటువంటి శాతం ఉంటుంది. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి ఇబ్బంది పడతారు. అది గవర్నమెంట్ పరంగా లిటిగేషన్స్ అవ్వచ్చు, మ్యారీడ్ లైఫ్లో అవ్వచ్చు, తరువాత పనిచేసే చోట కొలీగ్స్తో అవ్వచ్చు. ఈ ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా మార్చి దాకా కనబడతాయి సూక్ష్మ నరదృష్టి వల్ల. మార్చి దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి మహానరదృష్టి రాబోతుంది. తీవ్రంగా ఇబ్బందులు పడబోతున్నారు. అంటే ఒక వాహనం కొంటారు,
ఆ మహానరదృష్టి ఖచ్చితంగా సోకుతుంది. దానివల్ల యాక్సిడెంట్ అవ్వడము, అష్టమ శని కాబట్టి. తర్వాత ఆరోగ్య సమస్యలు, ఫ్యాటీ లివర్ అండి. సింహరాశి వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ అండి. సో రవి, సన్ ప్లానెట్ సిగ్నిఫైస్ రవి, స్కిన్ కాబట్టి స్కిన్ క్యాన్సర్లు, స్కిన్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్, బోన్స్కి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ ఈ యొక్క మార్చి దగ్గర నుంచి అక్టోబర్ లోపు యొక్క సింహరాశి వాళ్ళకి రాబోతున్నాయి. రెమెడీ ఏంటి సార్ దీనికి? అంటే ప్రత్యంగిర హోమం అండి, మహాప్రత్యంగిర హోమము ఖచ్చితంగా చేయించాలి. దాంతోపాటు ప్రతిరోజు సింహరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, ఆయన దర్శనం చేసుకోవడం కానీ ఖచ్చితంగా చేయాలి. నేను ఒక మంత్రం చెప్తానండి, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రము, చాలా తేలికైన మంత్రము. బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రతిరోజు 108 సార్లు జపం చేయాల్సిందే. ఎంత జపం చేసినా, ఎంత దర్శనం చేసుకున్నా, ఇంకొక విషయం, ఈ నరదృష్టి సోకిన వాళ్ళకి పూజలు చేసేటువంటి ఆసక్తి తగ్గిపోతుందండి, కాన్సన్ట్రేషన్ ఉండదు, భక్తి శ్రద్ధ అనేటువంటిది ఉండదు. ముక్కుబడి శ్రాద్ధంలాగా చెప్పారు కదా అని ఏదో చేస్తుంటారు తప్ప అక్కడ కూర్చుని స్వామి మీద ఆ యొక్క కనెక్ట్ అయ్యేటువంటి విధానం ఉండదు వీళ్ళకి. కాబట్టి మహాప్రత్యంగిర హోమం ఎప్పుడైతే చేస్తారో, ఆ యొక్క అమ్మవారి యొక్క జపాన్ని అభిమంత్రించి వాళ్ళ మీద ఎప్పుడైతే జల్లుతారో, తర్వాత రక్షాసూత్రాలు ఎప్పుడైతే చేతికి కడతారో వాళ్ళకి నరదృష్టి అంతా పోతుంది. మహానరదృష్టి సోకదు, ఇంటిళ్ళ పాదికి కుటుంబ సభ్యులకు కూడా రక్షా కవచంలా ఉంటుంది. సో తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటివి నరదృష్టి అనేటువంటిది సింహరాశి వాళ్ళకి ఏమిటి, ఈ లింక్ ఏంటి అనుకుంటుంటారని చాలామంది. సో రాబోయే రోజుల్లో వాళ్ళు చూడబోతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఆ రోజు ఆయన చెప్పారు కదా అని గుర్తుకొస్తాయి వాళ్ళకన్నీ కూడా. ఖచ్చితంగా మహాప్రత్యంగిర హోమం చేయించండి. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది, కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.